ఒక కాగితాల్లో మనం ఇష్టం వచ్చేలాగా రాసినప్పుడు, లేకపోతే ఒక తప్పు రాసినప్పుడు దాన్ని నిలిపి పడేస్తాం. కానీ దేవుడు ఎప్పుడు తప్పు రాయడండి. దేవుడు ఎప్పుడు కంగారు పడి రాయడండి. దేవుని రాతలో, దేవుని చిత్తంలో, దేవుని తలంపులో దేర్ ఇస్ నెవర్ రాంగ్, ఇట్ ఈస్ ఆల్వేస్ రైట్. ఆమేన్. మనమైతే ఒక మాట రాస్తానికి, ఒక లెటర్ రాస్తానికి, లేకపోతే ఒక పేపర్ రాస్తానికి ఒక 10 రాసి నలిపి చింపి పడేస్తూ ఉంటాం. కానీ దేవుడు ఒకరి జీవితంలో దేవుడు చేయి ఉద్దేశించిన కార్యాలు, జగతికి పునాది వేస్తానికి ముందే దేవుడు గుర్రపిల్ల రక్తాన్ని చిందించాడంట. అంటే ఆయన ఉద్దేశము, ఆయన ప్రణాళికలు, హీ నోస్ ఆల్, ఆది నుండే అంత మెరుగున్న దేవుడు. ఈరోజు దేవుడు మాట్లాడదలుచుకున్నది, ఆయన నలిపేటప్పుడు లొంగగలుగుతున్నావా, ఓరగలుగుతున్నావా, భరించగలుగుతున్నావా? ఎందుకంటే అనేక సార్లు మన జీవితంలో ముందుకెళ్ళేటప్పుడు మన పరిస్థితులు ఎలా ఉంటాయంటే మోకాల మీదకి తీసుకొస్తాయి. అనేక సార్లు మనం నలపబడేటప్పుడు అడుగుతాం, దేవా ఎందుకు ఈ పరిస్థితి, ఎందుకు ఈ భారం, ఎందుకు ఈ వెయిట్ నా పైన, ఎందుకు ప్రభా ఈ నొప్పి, నేనేం చేశాను ప్రభా, నన్ను బాధ పెడుతున్నావు అన్నట్టు ఉంటుంది. లేకపోతే కొన్నిసార్లు మన ప్రార్థన ఉంటుంది, ప్రభా నేను ఏం తప్పు చేశాను ప్రభా అన్నట్టు ఉంటుంది. కానీ బైబిల్లో చూసినప్పుడు అనేక సార్లు దేవుడు ఒక వ్యక్తిని ఒక స్థాయి నుండి ఇంకొక స్థాయికి తీసుకెళ్తానన్నప్పుడు దేవుడు వారిని నలుపుతాడండి.